లక్ష్మి ఇంకేమేం చేయరా వీళ్ళు అసలు కలవట్లేదు. అంటే జనరల్ గా ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్కూల్ డేస్ నుంచి. మరి ఆ స్కూల్ డేస్ మెమరీస్ ఆ జ్ఞాపకాలు తీసుకొని వస్తే ఎలా ఉంటది? అయితే మంచి కామెడీ స్కిట్ చేద్దాం, నవ్వుతారని చూద్దాం, కలిసిపోతారు. అయితే ఆ స్కిట్ ఏంటో చూసేద్దాం. ఏంట్రా డల్గున్నావు? హోంవర్క్ చేయలేదు. చేతులు ఉన్నాయి కదరా. అయ్యో అది కాదు మేడం, క్వశ్చన్ అడిగింది. ఏ క్వశ్చన్ అడిగిందిరా? ఎవరెస్ట్ ఎత్తు అంది. నువ్వేం చెప్పావు? ఎత్తలేను అని రాశా. నువ్వేరా అలా ఉన్నావు? మేడం నన్ను క్వశ్చన్ అడిగిందిరా. ఏ క్వశ్చన్ అడిగింది? హుసేన్ సాగర్ మధ్యలో ఏముంటది అని అడిగింది. నువ్వేం చెప్పావు? లోతు ఉంటది మేడం, దిక్కండి అన్నా. అవును, అందులో చేపలు ఉంటాయి కదా. అవును. అందులో ఎందులో చేపలు కళ్ళు మూసుకోవు? అది ఆడ చేప మగ చేప? ఆడ చేప. మరి అది కళ్ళు మూసుకున్నప్పుడు మగ చేప ఏమన్నా చేస్తే? నువ్వేరా డల్గున్నావు? తాత పోయిండు. అయ్యో అయ్యో కాదరా పోయింది. అయ్యోకి ఒరే రాజు చెప్పరా. టైటానిక్ మునిగిపోవడానికి కారణం ఏంటి? నీళ్ళు. అదేంటి? నీళ్ళు లేకపోతే మునిగిపోకపోతుండే కదరా. ఒరే బాబోయ్, నీళ్ళు పైన పోయేది ఏంటది? తెలీదు. పడవా? బాబు గాడిగా పడలా, నీకెందుకు పడతా? పొట్టి పిల్ల, పొట్టి పిల్ల. అది పొట్టి పిల్ల. ఇడికి ఏంటి నా సోషల్ లో మార్క్స్ తక్కువ వచ్చాయి? నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువ తిరుగుతుంటే మరి సోషల్ లో తక్కువ వస్తాయి. సరే, ఇంతమంది నిన్ను అడుగుతున్నావు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? చెప్పను. 2 లో నుంచి 2 తీసేస్తే ఎంత వస్తుంది? అదేమో తెలియదు కానీ ఎపిసోడ్ నుంచి నేను తీస్తే మాత్రం రేటింగ్ వస్తుంది. కెమిస్ట్రీ మేడం వస్తుందా? వచ్చే టైం అయింది కదా. మేడం ఏ కలర్ శారీలో వస్తుంది? నాకు తెలిసి రెడ్ కలర్ కట్టుకుంటుందని 100 రూపీస్ బెట్. వైట్ కలర్ చీర కట్టుకుంటుందని 100 రూపాయలు. వైట్ కలర్ చీర. గ్రీన్ రైట్ రా. అరే గ్రీన్ 100 రూపాయలు రా. నేను కూడా వేయచ్చా? వేయచ్చు. బాను ఇదే లాస్ట్ ఎపిసోడ్ అని 500. మేడం వస్తుంది, కూర్చొని చూద్దారండి పాటలు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ప్లీజ్ సిట్ డౌన్. మేడం ఆడేవాడు? తిను నా అసిస్టెంట్. ఓకే, మీ అందరికి ఎంత నాలెడ్జ్ ఉందో తను చెక్ చేస్తాడు. వాడుకుందా? ఏ నువ్వు లేరా మేడం? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడుంది? అది కూడా తెలియకుండా టీచర్ ఎలా అయ్యారు మేడం మీరు? భాస్కర్ మాట్లాడు. ఆగు మేడం, మన ఎగ్జామ్ రాశాను, 100 మార్కులు కనీసం నాకు 90 కూడా వేయలేదండి మేడం. ఇది తప్పే, ఇది తప్పే, ఇది తప్పే. నీ మొహానికి ఏం రాసేవరా నువ్వు? ఫేర్ అండ్ లవ్లీ రాశాను, 100 వేయండి మేడం. మేడం నాన్న. మా అమ్మగారు మీకోసం 2 ఇచ్చారు మేడం. ఇందులో ఏం లేదేంటి? కడడానికి ఇచ్చారు మేడం. ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఆయన చూస్తుంటే మీరు పనుల్లో ఉన్నారు. రండి, ఎవరెస్ట్ ఎక్కడ ఉందిరా? మసాలా ప్యాకెట్ పైన. మనిషికి చుక్కలు ఇప్పుడు కనబడతాయి. 4 పెళ్లి చేసుకున్నప్పుడు. నువ్వు ఇటు రారా ఒకసారి. చాక్ పీస్ తీసుకొని H2O ఎలా రాస్తారో రాసి చూపించు నాకు. నేను రాయమన్నది H2O రా, H2O కాదు. H2O. ఇంత టాలెంటెడ్ ఉన్నావేంట్రా నువ్వు? థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చూడు మేడంతో సారీ చెప్పించుకుంటా. చెప్పించుకోలేము 200. ఒరే మేడం SORRY ఏంటి మేడం? సారీ చెప్పేశారు. ఏం చేస్తున్నావురా? ఇంగ్లీష్ చదువుతున్నాను రా. అరే క్లాస్ లో మాట్లాడుతున్నారు, ఎంట్రా ఇట్రా, నువ్వు ఒకసారి ఇట్రా. మేడం నన్ను పిలుస్తుంది కదా, మేడమే నన్ను ముట్టుకునేలా చేస్తాను రా. బెట్టా? బెట్టు. నేను కాయట్లేదు అయితే. మనిషికి చుక్కలు ఎప్పుడు కనబడతాయి? ఒక సినిమా పాటలో కనిపిస్తాయి సార్. ఏ పాట? చుక్కలన్నీ మొగ్గలై బగ్గమన్న ముంగిలి లాలే లాలే లాలే. రామ్ ప్రసాద్, చందమామ మీద మచ్చ ఎందుకు పడింది? నాకు తెలీదు. నాకు తెలుసు. చందమామకు ఆ మచ్చ ఎలా వచ్చింది? ఫ్లైట్ లో పోతుంటే బొమ్మలు అతికిచ్చింది. రామ్ ప్రసాద్ ఇలా రా. చెప్పండి సార్. ఆటోకి 3 చక్రాలు ఎందుకు ఉంటాయి? 4 ఉంటాయి సార్. ఇంకోటి ఎక్కడ ఉంటది? స్టెఫ్నీ ఉంటది కదా ఒకటి. కొడతావా? కొడు చూడు.
సో స్టూడెంట్స్ ఇప్పుడు నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను. వద్దు మేడం, ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. మేడం తో నేను డాన్స్ చేస్తాను పందేవరా. ఎంత నేనేస్తానని నేనేస్తారా? చూస్తావా? 1000 రూపాయలు సరే ఇరా. మీకు ఫేర్వెల్ డే కి డాన్స్ రాదని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు మేడం. మీకు డాన్స్ రాదా? నాకు డాన్స్ వచ్చని ఎవరు చెప్పారా? అదేంటి మేడం, మీరు డాన్స్ చేస్తారు కదా, క్లాసికల్ డాన్స్. ఓకే, వేస్తారు ఇప్పుడు డాన్స్ చేయాలి అంతే అంతే కదా. మేడం. టీచర్ స్టూడెంట్ డాన్స్ చేస్తే బాగుండదు మేడం. మేడం బాగుంటుంది మేడం, మీకేం తెలుసు? చదువుకుంటే వెళ్తుంది. పోనీలే తమ్ముళ్ళు అంటాడని చెప్పి డాన్స్ చేస్తా. తమ్ముడు ఏంటి తమ్ముడు, డాన్స్ చేయండి అంతే. ఏంట్రా టీచర్ ని బెదిరిస్తున్నావా? ఏమనుకుంటా ఇవ్వండి రా. ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అయిపోయారా నీకు? టీచర్ తో డాన్స్ చేస్తావా? బయలుదేరు. నాకు టీచర్తో డాన్స్ కావాలా? అమ్మా మేడం. సారీ చెప్పు టీచర్ కి. ఇక్కడ కాదు, అక్కడ టీచర్ కి. సారీ లేగు. నా వల్ల కాదమ్మా. టీచర్ డాన్స్ చేస్తాడంట. ఈ రోజు మనం అమ్మకి శ్రీమంతం చేస్తున్నాం. నువ్వేంటి నేను చేస్తా. నువ్వు హోంవర్క్ చేయాలమ్మా, శ్రీమంతం చేయకూడదు. నా వెనకాల ఒక మామ ఉన్నాడు, ఆ మామ చేస్తాడు. ఏదమ్మా ఒక్కసారి మామయ్య అను. మామా ఒక్కసారి గొలుసుగా ఇచ్చేద్దాం. నేను చందమామ సీమంతం చేస్తాం, మా అక్కకి 100 ఊర్లు మాట్లాడుకునేలా చేస్తాం. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా. నాకు మీరు పాట పాడుతుంటే సార్ క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ గుర్తొచ్చింది సార్. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే. డాడీ అంత ఫాస్ట్ గా డాన్స్ చేస్తే నీకు నచ్చిందా? నచ్చలే. Cute performance. వద్దు నాన్న, తండ్రిని చూసి తన్నకూడదు. మా ఆయన చాలా మంచోడు, నువ్వు చెప్పినవన్నీ ఆయనలో నిజంగా. వచ్చావా నంగనాచి? ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని కోరుకుంటూ ఈ గాజులు వేస్తున్నాను. సీతమ్మకు జరిగేను సీమంతపు సేవా. రే అల్లుడు పుట్టాడురా నీకు, కానీ పేగు మెళ్ళేసుకొని పుట్టాడంట. ఫస్ట్ నువ్వు చూడకూడదు అంటున్నారా? 10 ఏళ్ల తర్వాత పుట్టాడు నా మేనల్లుడు, ముందు నేనే చూడాలి. తప్పుకోరా. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ బాబా, నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ బాబా. ఇంకా మీ మేనల్లుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళడా? రే చిన్ను, పద ఇంక మన ఇంటికి వెళ్దాం. వీడు ఇంకెప్పటికీ ఇక్కడికి రాడు. మామని రమ్మనమ్మా. మామ చచ్చిపోయాడు రా. ఒక అన్నయ్య కానీ ఒక తమ్ముడు కానీ లేదని నేను చాలా చాలా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్నగాడికి యాక్సిడెంట్ అయిందిరా, వాడు నిన్నే కలవరిస్తున్నాడు రా. మీరు వెళ్ళారనుకోండి నా మీద ఒట్టాయి. వాడు నా మేనల్లుడు, నాకు అందరికన్నా వాడే ఎక్కువ. మామా లేవురా మామా ప్లీజ్. Heart touching performance guys, absolutely. అక్షరంలో ఒక అమ్మ కాదు, 2 మాలు ఉంటాయి. మా ఒక 4 years అనుకుంటా ఆల్మోస్ట్ నేను వాడు అసలు మాట్లాడుకోలేదు.